అవకాశం రాదు. మన హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి ఎంతో మంది తల్లులు లేని పిల్లలు లేని తల్లులు ఎంతో మంది వారి యొక్క కళని నిజం చేయడానికి మేము కూడా హెల్ప్ చేశాము. సో ఈ అవకాశం మళ్ళీ ఎందుకంటే మంచి సందర్భం రాదు అని చెప్పి చాలా షార్ట్ నోటీస్లో అయినా సరే నేను స్టాఫ్ అందరినీ మొబిలైజ్ చేసి మీకు కాల్ చేయించి అందరినీ ఇక్కడ అసెంబ్లీ అవ్వమని రిక్వెస్ట్ చేశాము. మా హాస్పిటల్ సిమెట్రీ ఫర్టిలిటీ స్టార్టింగ్లో అర్చనా ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్ అనే పేరుతో స్టార్ట్ చేశాం. నా ఫ్యామిలీ అండ్ నా స్టాఫ్, నా టీమ్ అనమాట, నా క్లినికల్ టీమ్ అండ్ ఎంబ్రియాలజీ టీమ్ అందరికీ కూడా నేను అండ్ నా పేషెంట్స్ మోసుకుంటారండి వాళ్ళు అందరికీ కూడా నేను చాలా ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు. ముఖ్యంగా నా పేషెంట్స్ అని ఎందుకు అంటానంటే నేను యాజ్ అ డాక్టర్గా యాజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా నేను చేసేది కంటే కూడా నేను నా మీద పెట్టుకున్న నమ్మకం అనేది దట్ కెనాట్ బి రిప్లేసబుల్ అనమాట. ఆ నమ్మకానికి ఏది సరిపోయేది. మీలో ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చారు. మీకు అందరికీ కనపడేది ఓన్లీ చిన్న పిల్లలే, కానీ నాకు తెలుసు ప్రతి మదర్ ఒక మీ ఫ్యామిలీ కంప్లీట్ చేయడానికి ఎంత కష్టం అనేది పడ్డారు. ప్రతి స్టోరీలోనూ ఎంత హోప్ ఉంటుంది, ఎంత ఆశ ఉంది, ఎంత సహనం ఉంది. అండ్ లాస్ట్కి ఒక చిన్న అద్భుతం అనేది మనం తీసుకురాగలిగాము. ఇందులో దోహదపడింది ఓన్లీ నేను అండ్ నా టీం ఆశిస్ కాదు, మీ నమ్మకము అండ్ మీ సహనము, మీ ఓర్పు అనేది కూడా ఎంతో దోహదపడ్డాయి. సో ఇవాళ మనం ప్రతి మహిళని, ప్రతి తల్లిని సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఇవాళ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ఎత్తుకున్న చిన్న పిల్లలు, మీ కళల్ని నెరవేర్చుకోవడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత జర్నీ చేశారో అదంతా ఓన్లీ నాకు అండ్ మీకే తెలుసు, మీ ఫ్యామిలీకే తెలుసు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ మీ జర్నీలో నన్ను కూడా ఒక పార్ట్నర్ని చేసినందుకు నేను ఎంతో అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక యూనిక్ స్టోరీ ఉంటుంది. వాళ్ళు కొంతమందికి చాలా సింపుల్ స్టోరీస్ ఉన్నా, బట్ చాలా మందికి కొన్ని చాలా డీప్ అండ్ చాలా ఎమోషనల్ స్టోరీస్ ఉంటాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దాట్ నేను ఎప్పుడూ కూడా నా పేషెంట్స్ లాగా చూడను, నేను ఎప్పుడు నా ఫ్యామిలీ లాగా చూస్తాను యాక్చువల్లీ. అది నా హ్యాపీ అండ్ నా పేషెంట్స్ కూడా తెలుసు అండ్ నా ఫ్యామిలీకి కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్యామిలీకి సమానంగా చూస్తాను వాళ్ళని. మీకు ఏమన్నా అయినా, మీరు వచ్చిన బ్లీడింగ్తో వచ్చినా, మీరు వచ్చిన అబార్షన్ అయినా, మీరు మీరంటే బాధపడతారో మీతో సమానంగా నేను కూడా బాధపడతాను అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అలా ఉంటేనే ఈ ఫర్టిలిటీ, ఈ జర్నీలో ఒక పర్సనల్ కేర్, ఒక పర్సనల్ టచ్ ఉంటేనే పర్సనల్ టచ్ అనమాట. సో ప్రతి పేషెంట్ని ఒక పేషెంట్గా కాకుండా మా సొంత కుటుంబంలో సభ్యులుగా చూస్తాను మేమందరం. నేనే కాదు, నా టీం మొత్తం కూడా, నా స్టాఫ్ కూడా నేను అదే చెప్తాను. పేషెంట్స్ అంటే పేషెంట్స్గా కాదు, మన ఇంట్లో వాళ్ళలాగా, మన సొంత అక్క చెల్లెల్లాగా చూడాలి అని ఎప్పుడూ చెప్తానమాట. సో అదేంటంటే నేను ఇంకా లేకుండా పనులని పక్కన పెట్టి మా కోసం వచ్చి మాతో మీ జర్నీని షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. అండ్ ఐ విష్ everyone a happy Women's Day to everyone. So my husband Karthik and my father-in-law, my mom-in-law, he is not just my father-in-law, and my తండ్రి actually because he stayed with me in every step of my journey. I welcome both of them for a very
హాస్పిటల్కి వెళ్ళాము. అయితే ఏంటంటే మా పాపని కూడా సీరియస్ డాక్టర్ అయితే మేడం కన్సల్టింగ్ ఇంటర్వ్యూ మేడం దగ్గరికి పంపిస్తే పాపకి 5 years తర్వాత మాకు పాప పుట్టింది. లోడింగ్ అవుతుంది లోడ్ అవుతుంది వచ్చేసి మాది పెద్దపల్లి మండలం లూజ్గా సావిత్రికి 25 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అండ్ చాలా రోజుల తర్వాత పాపం అక్కడైతే ట్రై చేశారు. బట్ నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వచ్చారనమాట తెలుసుకొని. వాళ్ళ రిలేటివ్ పిడియాట్రిషియన్, యాక్చువల్లీ వాళ్ళ రిలేటివ్ ఇస్ యాక్చువల్లీ పిడియాట్రిషియన్. సో వాళ్ళ ద్వారా వచ్చారు. సింపుల్ నేను చాలా తక్కువ డ్యూరేషన్లోనే పాజిటివ్ వచ్చింది. అండ్ సావిత్రి డెలివరీ కూడా నేను వెళ్ళాను. విజయలక్ష్మి హాస్పిటల్లో డెలివరీ అయింది సావిత్రికి. అండ్ సావిత్రికి ఒక ప్రెగ్నెన్సీలోనే ఎస్టోటిక్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది కదా. సో రక్త సంఖ్యలో ఒక శిశువు అండ్ యూట్రస్ కూడా ఒక శిశువు ఉంటే మేము యూట్రస్ మట్టికి తీసి యూట్రస్ ఉన్న బేబీని ముందు తీసుకెళ్ళాను యాక్చువల్లీ. సో నేను చెప్పాను ప్రతి ప్రెగ్నెన్సీ వెరీ ఛాలెంజింగ్ ఉంటుంది. అందరికీ ఈజీగా ఉండే ప్రెగ్నెన్సీ, బట్ ఎంతో నమ్మకంతో ఎంతో కృషితో ప్రతి ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకెళ్ళి ఒక ఛాలెంజ్గా భావించి మేము యాక్చువల్లీ ఆ రోజు లాప్రోస్కోపీ చేసి ప్రెగ్నెన్సీలో లాప్రోస్కోపీ అంటే సావిత్రి ప్రెగ్నెన్సీలో లాప్రోస్కోపీ చేసి న్యూట్రినోటికి తీసేసి మళ్ళీ న్యూట్రైన్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయింది. చాలా డిఫికల్ట్ ప్రెగ్నెన్సీ. అందరూ ఒక బిగ్ గ్రౌండ్ టచ్లో అందరూ ల్యాబ్స్ పెట్టారు సావిత్రి ఉంటుంది. ఫస్ట్ కపుల్ బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ స్టోరీ. థ్యాంక్ యూ రాకాష్. అదే పనిగా ఒక 4-5 పేషెంట్స్ పంపించింది మీరా నా దగ్గరికి. అవునా మీరా? ఎలా ఉన్నారా? నాకు పెళ్ళే 11 years అవుతుంది. నాకు పెళ్ళే 11 years వరకు పిల్లలు అవుతుంది. ఏం కాలేదు. యాక్చువల్గా నేను IVF కూడా 2 times 3 times ట్రై చేశాను. IVF ట్రై చేశాను. ఇంకా వేరే హాస్పిటల్ చాలా లాస్ట్ హోప్స్ అన్ని వదిలిపోయి వర్క్ చేసుకున్న టైంలో లాస్ట్ యాక్చువల్గా మేము దగ్గరికి వచ్చాను. యాక్చువల్గా IVF కాకుండా అన్ని ఫెయిల్ అయినాయి. అవన్నీ చాలా అవన్నీ చేసుకున్నాక కూడా రిజల్ట్ ఏం కాదు. సింపుల్ ట్రీట్మెంట్తో మేడం దగ్గర మర్చిపోయాను నేను. చాలా మేడం దగ్గర నేను మర్చిపోలేదు. అండ్ వీణా నా దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ పంపించిందో నేను చెప్పలేదు. మొన్న రీసెంట్ కూడా పేషెంట్ వచ్చింది యాక్చువల్లీ వీణా నాన్న వాళ్ళు పంపించారు అని చెప్పి. సో మీరు ఏంటంటే యూజువల్గా చాలా మంది పేషెంట్స్ కన్సర్న్ అయిన వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే కన్సర్న్ అయ్యారని చెప్పుకోవడానికి కూడా చాలా మంది వెనకాడతారు. బట్ మీనా మా మేడం దగ్గరికి వెళ్ళండి, మా హాస్పిటల్ దగ్గరికి అని చెప్పి మా హాస్పిటల్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది అసలు. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏంటంటే మన స్టోరీ ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయడమే మంచిది అనమాట. అట్లీస్ట్ ఈ ఫలానా సెంటర్కి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అని ఎంతో మంది పేషెంట్స్ చెప్తుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అందరు పేషెంట్స్ కన్సీవ్ అయ్యారు. యాక్చువల్లీ నేను ఏదైనా కేసు పంపించింది అంటే అది ఒక ఖచ్చితంగా అమ్మో దీన్ని చేయాలి అని అనుకుంటాను అనమాట. సో నేను యాక్చువల్లీ స్టాఫ్ నర్స్. యాక్చువల్లీ నేను ఒక స్టాఫ్ నర్స్, గవర్నమెంట్లో స్టాఫ్ నర్స్. సో కొంతమంది రిఫరెన్స్ ద్వారా వచ్చింది నా దగ్గరికి. యాక్చువల్లీ IVF ఫెయిల్ అయిన తర్వాత చిన్న చిన్న ట్రీట్మెంట్తో కన్సీవ్ అయింది. అండ్ ఇప్పుడు చాలా చిన్న క్యూట్ పిల్లలు వచ్చేసారు మీనాకి. పాప కదా ఫోటో మేడం మేడం ఫోటో పేషెంట్ వాళ్ళ పేర్స్ కూడా నాకు చాలా క్లియర్గా గుర్తొస్తున్నాయి. నెక్స్ట్ రాధిక సాయిలు ఉన్నారా? రాధిక సాయిలు యాక్చువల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను చిన్న ఉమ్మనీరు పరీక్ష లాంటివి కూడా చేసుకోవాలని వచ్చింది. బట్ చాలా లక్కీగా బేబీ కూడా చాలా హెల్తీగా పెట్టింది యాక్చువల్లీ.
రాధికాకి ఫస్ట్ పాజిటివ్ వచ్చింది కదా, ఫస్ట్ అటెంప్ట్లోనే పాజిటివ్ వచ్చింది రాధికాకి. అండ్ పెళ్ళి ఎలా అవుతుందిరా 11 months తర్వాత పాజిటివ్ వచ్చింది రాధికాకి. సో మీరు చూసినా కూడా ప్రతి పేషెంట్ యాక్చువల్లీ నా జస్ట్ 2-3 ఏళ్ళు కాదు, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ తర్వాత పాజిటివ్ రావడం అంటే అది అంత చిన్న విషయం కాదు యాక్చువల్లీ. బికాజ్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఓవర్స్ మనం బ్రేక్ చేసి మనం ప్రెగ్నెన్సీ తీసుకురావాలి. దానికి ఒక 2 మాటల్లో మేడం దగ్గర వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత నాకు బాగా అనిపించింది. మేడం దగ్గర డౌన్లోడ్ చేసుకుంటా వీడు. బాగా అనిపించింది. ఒకటే చేసిండు అంతే. వేరే వాళ్ళు చెప్పిన తర్వాత పెట్టాల్సిన అనుకోండి. మమతా కౌశయ్య రీసెంట్ గానే డెలివరీ అయింది యాక్చువల్లీ. వాళ్ళకి ఎన్నో అయిన తర్వాత 2 మగబిడ్డలు జన్మించారు. 2 హెల్దీ ట్విన్స్ అనమాట. మమతాకి 33 years, బట్ మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 15 years అవుతుంది. చాలా రోజుల తర్వాత ట్విన్స్తో ప్రెగ్నెంట్ అయ్యి 2 హెల్దీగా 2 మగబిడ్డలు పెట్టారు మమతాకి. సో మమతా స్టోరీ ఒకసారి కౌశయ్య గారు మమతానే మాట్లాడుతారు. రండి, సెంటర్లో రండి. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మాకు చాలా మంచిగా అనిపించింది. మేడం దయవలన మాకు 2 బాబులు 18 సంవత్సరాలకు నరసంలో 2 బాబులు పుట్టారు. ఇక్కడెక్కడ ఎన్నో ఖర్చు ఎన్నో భరించి మేడం దగ్గరికి వచ్చిన ఒక దేశలాగా అనిపించింది. మాకు 2 బాబులు పుట్టారు. చాలా సంతోషమైంది. మమత యాక్చువల్లీ చాలా నాకు ఎలా చెప్పాలంటే ఐవిఎఫ్ అనేది ఏదో ఆకాశంలో ఉండే ట్రీట్మెంట్ ఏం కాదు, లేకపోతే ఎవ్రీవన్ అందరికీ అందుబాటులో ఉండే ట్రీట్మెంటే అనమాట. అది చెప్పాలని యాక్చువల్ అనిపించింది. ఎందుకంటే మమత ఎన్నో కష్టాలు పడి ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా రోజులు వెజిటేషన్ పాపం ఈవెంచువల్లీ ఫైనల్లీ తనకి రివ్యూస్ వచ్చింది. మమత యాక్చువల్ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తు. మమత ఎంతో బాధలో ఉండే యాక్చువల్లీ. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. రోజు నాకు నేను చెప్తుంటాను నా స్టాఫ్ కూడా, మా హాస్పిటల్లో ఎక్కువసేపు వెయిట్ చేసే వాళ్ళు కష్టంగా కలిసి వస్తుంది అని. ఒకరోజు మమత ఈజ్ లాస్ట్ పర్సన్ టు లీవ్ అనమాట ఐపీడీని. సో చాలా సేపు వెయిట్ చేసింది తన రిపోర్ట్స్ కోసం ఏదో ఒక చాలా లాస్ట్ పర్సన్ టు లీవ్ అనమాట. దాని తర్వాత లక్కీగా మమతా కూడా పాజిటివ్ వచ్చింది. థ్యాంక్ యూ నా మమతా. సరితా సార్ అండ్ ఈశ్వర్ కూడా ఈ మీరు నాన్న ఎంతో మంది పేషెంట్స్ తర్వాత రిఫర్ చేశారు. 3 years అవుతుందా సరితా? ఎన్ని సంవత్సరాల తర్వాత మేడం దగ్గరికి వస్తే బాగుంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మ్యారేజ్ అయ్యి 3 years అయింది. సాధారణకి మీ దగ్గర 1 month ప్రెగ్నెంట్ 1 monthలోనే కన్సీవ్ అయ్యాను. ఇంతకు ముందు ఒక 3-4 హాస్పిటల్స్ తిరిగినాం కానీ అక్కడ రిజల్ట్ ఏం రాలేదు. మీరు 6 months టైం ఇచ్చారు, కానీ మాకు 1 monthలోనే కన్సీవ్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. పాప ఇప్పుడు
కంగ్రాచులేషన్స్ శ్రీనిజ. की लड़की के बाद पर्यटन समिति है मैडम के मैडम के पास आई अलहमदुलिल्लाह मैडम बहुत अच्छा ट्रीटमेंट करे. इसके बाद स्टाफ भी बहुत अच्छा है. मैडम की ट्रीटमेंट भी बहुत अच्छी. अल्लाह ఆఫరింగ్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒక ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకో ప్రెగ్నెన్సీ కూడా మా దగ్గరే మంచిగా సక్సెస్ఫుల్గా అది కన్సీవ్ అయింది యాక్చువల్లీ. ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్ రా. సుజాత గజానంద్. సుజాత గజానంద్ గవర్నమెంట్ కాంగ్రెస్ మేడం దగ్గర చేస్తాం. 2022లో ఉంటాను. మ్యారేజ్ అయినా 15 ఏళ్ళకి యాక్చువల్లీ పాపం వచ్చారు వాళ్ళు, సుజాత గజానంద్ వారు. అండ్ ఫస్ట్ రాగానే ఫస్ట్ సైకిల్లోనే కన్సీవ్ అయ్యారు. అండ్ ఇప్పుడు పాప బాబు ఆల్మోస్ట్ 2 ఏళ్ళు ఉన్నాయి కదా పిల్లలకి. 2-3 years అవుతుంది యాక్చువల్లీ వాళ్ళు డెలివరీ అయింది కూడా. ఏజ్ కొంచెం ఎప్పుడైనా సరే చాలా అన్ఈవెంట్ఫుల్ గా చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది సుజాత ప్రెగ్నెన్సీ. కాంప్లికేషన్స్ లేకుండా మంచిగా వెళ్ళిపోయింది. జస్ట్ కొంచెం చిన్న చిన్న చాలా ఏళ్ళ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ మందులతో కూడా చాలా మందికి వస్తుంది అనమాట. మెదక్ నుంచి వచ్చింది నా దగ్గరికి. మెదక్ నుంచి ఎంతో హోప్స్తో వచ్చింది అసలు. కావ్య వాళ్ళ ఆడపడుచు మెడికల్లో పుష్టి అనమాట. తను కన్సీవ్ ఉంది కాబట్టి వాళ్ళ ఆడపడుచుని కూడా రిఫర్ చేస్తుంది అనమాట. చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళు సొసైటీలోనే కన్సీవ్ అయింది కదా. సొసైటీలోనే కన్సీవ్ అంటే అండ్ పాప బాబు ఇప్పుడు 2 years కదా, 3 years ఇప్పుడు. సో వాళ్ళ సక్సెస్ స్టోరీ ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. నేను మెదక్లో ఉంటాను. అయితే మన మేడం గారు అర్చన ఫర్టిలిటీ హాస్పిటల్ ముందు మొదట September 1st నాటికి ప్రారంభించినట్టు నాకు ఐడియా ఉంది. అయితే November 21st, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నేను 2 నెలల తర్వాత 3వ మాసంలో ఉండి మేడం దగ్గరికి కన్సల్ట్ అయ్యాను. నా మ్యారేజ్ వచ్చేసి 2013 నుంచి 9 years లో కూడా మేడం దగ్గరికి కలవడం జరిగింది. మేడం దగ్గరికి రాకముందు హైదరాబాద్లో ఒక 3 hospitals చూపించుకోవడం జరిగింది. 2016 కూడా ఒక కన్సీవ్ అయింది, కానీ అది 3 months తర్వాత మిస్కేర్ అయింది. దాని తర్వాత ఫెసిలిటీలో భాగంగా మా బామ్మగారు ఇక్కడ నిజంగానే ఉంటారు కాబట్టి మెడికల్ హాస్పిటల్లో మా చెల్లెమ్మ పనిచేస్తుంది. ఒకటిగా ఈ ఫెసిలిటీకి సంబంధించినటువంటి వివరాలు చెప్పడంతో నేను మెదక్ నుండి ఓపికతోని తర్వాత ప్రతి మాసంలో కూడా ముందుకు వచ్చి ఇక్కడనే మన డెలివరీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంతతో మాకేంటంటే చాలా సంతోషమైనటువంటి విషయము. ఫస్ట్ సరిగ్గానే పనిచేయడం చాలా దాంతో పాటుగా మాకు ఒక పాప ఒక బాబు అంటే డబ్బులు సంతోషం ఇస్తుంది. ఈ సంతోషానికి వీటిలో మేము ఏం పేరు వస్తున్నామంటే సుమాష్ అన్నింటిని పేరు పెట్టుకోవడం జరిగింది. మాకు చూసినటువంటి మేడం గారు విద్యా మేడం గారు అండ్ అర్చన మేడం గారు పేరు కలిసినట్టుగా అన్విత అండ్ సుమాష్ ఈ 2 పేర్లను పాత పేర్లు అయినప్పటికీ కూడా వాళ్ళ పేర్లను ఎప్పటికీ గుర్తుంచుకునేలాగా మా జీవితాన్ని నిండు ఆనందంగా సంతోషంగా ఉంచినారు. కాబట్టి మా మాతృమూర్తి కన్నా ఎక్కువ కూడా మా మాతృమూర్తి నాకు జన్మనిస్తే నాకు మా పిల్లలకు జన్మనిస్తే అర్చన మేడం గారు మరి ఈ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ఈరోజు జరుపుకునేటువంటి సందర్భం చాలా గొప్పది. మాతృమూర్తి అంటే ఈ మహిళ అంటే
ఎస్ఐకి ఫ్రీ లేకుండా ఫ్రీ ఉంటాడు. అట్లనే ఒక మగవాడు యొక్క ఆడవాళ్ళ యొక్క అవకాశం చాలా బాగుంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క పాత్ర మన లైఫ్ లో వన్ ఆఫ్ ద పార్ట్ కాదు, అది సగానికి లెక్కను కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఇంతటి ఆనందాన్ని సంతోషం ఇచ్చినటువంటి అర్చన మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి కార్తీకేయ సార్ గారికి, ఎక్స్రే మన ధ్యాన విషయంలో కూడా కార్తీకేయ గారికి వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మన పినాకి బడ్జెట్ని ఇంకా ముందు ముందు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇలాంటివి జరుపుకుంటూ మన మేడం గారికి కూడా హాస్పిటల్ బాగా అభివృద్ధి అయ్యి మంచి పేరు ప్రతిష్టలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఏంటంటే వాస్తవానికి దేవుడు అనేవాడు ఒక గర్భగుడిలో ఉంటే ఆ గర్భగుడిలో మనకు ఒక గర్భాన్ని ఇచ్చేటువంటి మన అర్చన అమ్మగారికి ప్రత్యేకించి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి నాకు పేరుపైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. సో అందుకనే అంత బ్యూటిఫుల్ గా మాట్లాడారు ఏమన్నా గారు. బట్ యాక్చువల్లీ వెరీ 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 యూనో వెరీ నైస్ కపుల్. ఎప్పుడు యాక్చువల్లీ తిరిగినప్పుడు నేను 2 సైకిల్స్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ సైకిల్ లో ప్రాబ్లం వచ్చింది అని చెప్పి 2 సైకిల్స్ చేశాను. అయినా నాకు మేడం మీరు ఏం చేస్తే అది మేడం మీరు ఏం చేస్తే మేము దానికి ఒప్పుకుంటాము, మీరు ఏం చేసినా కరెక్ట్ అనేవాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు అంటే అంత నమ్మకం అనేది చాలా ఉండడం చాలా నా అదృష్టం యాక్చువల్లీ. నా మీద మీ దగ్గర నమ్మకం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా హాస్పిటల్ ఈవెందో అది ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే ఎంతో ఎంత మానవతా దృక్పథంతో యాక్చువల్లీ మేము మా టీం నేను కానీ నా స్టాఫ్ కానీ ఎంతో హ్యుమానిటేరియన్ క్రాఫ్ట్ మీద పనిచేస్తాం యాక్చువల్లీ. మేము చాలాసార్లు పేషెంట్స్ కూడా ఒక సైకిల్ రాకపోతే ఇంకొక సైకిల్ ఫ్రీగా కేసెస్ కూడా ఎన్నో ఉన్నాయి యాక్చువల్లీ. అది పేషెంట్స్కే తెలుసు యాక్చువల్లీ. ఒక సైకిల్ ట్రై చేసుకొని లేకపోతే సెకండ్ సైకిల్ పర్లేదు నేను చేస్తాను, ఎందుకంటే ఆ సెకండ్ సైకిల్కి వెళ్ళలేకపోతే వాళ్ళు ఎక్కడ యూనో సాటిస్ఫై అవుతారు, నిరాశకు గురవుతారు అని చెప్పి ఎంతో మంది పేషెంట్స్ ఫ్రీగా చేసిన కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో జస్ట్ నాట్ కమర్షియల్ సెంటర్ లా కాదు ఇది యాక్చువల్లీ. మన చిన్నది ఫ్యామిలీ అనేది ఎదగాలి, అందరికీ హెల్ప్ అవ్వాలి అనే ఓన్లీ దృక్పథంతో యాక్చువల్లీ మేము ఈ హాస్పిటల్ నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఉన్నారు అంటే మనం ఒక మదర్గా ఉన్నాము. ఒకవేళ మేడం లేకపోతే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కూడా రాకపోతాము. మేడం అంటే చెప్పలేను, మాటలు చెప్పేంత ఈజీ అది కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ హ్యాపీ అనిపిస్తే నాకు ఫస్ట్ ఐడెంట్ చేశారు మేడం, సో నేను సక్సెస్ఫుల్ కాలేదు అండ్ నేను డిసప్పాయింట్ అయ్యి రాలేదు మేడం దగ్గరికి. అసలు చాలా డిసప్పాయింట్ అంటే వెళ్ళిపోయాను, ఇక రాలేదు, వచ్చి అవసరం లేదో వెళ్ళిపోయాను ఇంటికి. కానీ తర్వాత మేడం మీద కాల్ చేసి చెప్పాడు నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు రా, నీకు కన్ఫర్మ్గా కలిస్తే అవుతావు అని చెప్పారు మేడం. చెప్తే మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. కానీ ఇమీడియట్లీ నాకు 1 monthలోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. అసలు చెప్పలేదు, అసలు కన్సీవ్ అయ్యాను, కానీ అసలు కన్సీవ్ అయ్యాను నేను కూడా నమ్మలేకపోయాను నేను. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఉండడం వల్లనే నేను బాబుని చూడగలుగుతున్నాను అండ్ అందరినీ చేయగలుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తిరగలుగుతున్నాను, వెళ్ళగలుగుతున్నాను. అసలు నేను ఎప్పుడు కూడా నేను అసలు ఒక 5 months చిన్నటం అనేది అటెండ్ చేయలేదు నేను 12 yearsలో. పెళ్ళి పిల్లలైన తర్వాత ఫస్ట్ టైం నేను ఒకసారి అటెండ్ చేయగలిగాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. సమాజంలో అసలు మనం పిల్లలు యాక్సెప్ట్ చేయగలుగుతారు, కానీ పిల్లలు ఉంటేనే మనల్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. అది పిల్లలు కానీ అందరికీ మనం అందరం అంటే మేడం హెల్ప్
అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మనం అందరం ఎక్కడైనా సరే పిల్లలు ఎక్కడున్నా వాళ్ళని కష్టపడి మేడం దగ్గరికి పంపడానికి ప్రయత్నించండి. ఎక్కడైనా సరే పిల్లలు లేదు అవసరం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఉన్నారు అని ఒక ఇబ్బంది వాళ్ళకి కలగకుండా మేడం దగ్గరికి పంపడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే బాధపడదు పిల్లలు వారు అది గుర్తుంచుకొని చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నేను యాక్చువల్లీ ఏంటంటే మా స్టాఫ్ నా వెరీ డియర్ స్టాఫ్ వీళ్ళందరికీ చెప్తాను, ఎవరైనా ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి లేదు పాజిటివ్ రాలేదు కానీ అంతా బాగానే ఉందంటే మేమే కాల్ చేసి మళ్ళీ ఒకసారి రండి, అలాగే మీకు ఎంతగా ఉన్నాయి ఒక ట్రాన్స్ఫర్ మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్ ట్రై చేయండి అని చెప్తే ఈయన వచ్చింది అనమాట. అప్పుడు నాకు బాగా గుర్తు 1000 పాజిటివ్ ఫస్ట్ ఆ రోజు పాజిటివ్ వచ్చింది రోజు. వెరీ హ్యాపీ ఫర్ మీనా. అండ్ తను చెప్పినట్టు పిల్లలు లేకపోతే ఈ సమాజం పిల్లలు ఉండడానికి ఒకలా చూస్తుంది, లేని వాళ్ళని ఒకలా చూస్తుంది సమాజము. అది వెరీ వెరీ బ్యూటిఫుల్. అది మనం ఏం చేయలేము. బట్ మీ అందరి కోసం అయితే మినకల్ ఫెసిలిటీ ఉంటుంది. మీ ఎవరికైనా ఏం ఫెసిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు రిఫరెన్స్ అయితే ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ సఫరింగ్ తగ్గించడానికి. థ్యాంక్ యూ సో మచ్. స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే అందరు పేషెంట్స్కి ఇలాగే అందరినీ ట్రీట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉంటేనే అందరు పేషెంట్స్ ఈజీగా రాగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా హ్యాపీ ఉంటుంది. మేడం అంత ఈజీ కాదు, అంతే డెడికేషన్తో నేనంత డెడికేషన్తో పనిచేస్తే ఆ డెడికేషన్ వాళ్ళలో ఇంతకే చేయగలిగినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ యాక్చువల్లీ. చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే ఎప్పుడు వచ్చి యాక్టివ్ అయిపోయింది నా పిల్లలతో. థ్యాంక్ యూ రాణినా. అదే ఇది ఒక అన్ని డౌట్స్ చాలా క్యారెక్టర్గా అడిగారు, నాకు బాగా గుర్తు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ రమీనా, చాలా బాగా మాట్లాడావు. నెక్స్ట్ రజిత అని వాళ్ళు ఏంటంటే నా పెళ్ళి 8 years ఉంది. 8 years బిఫోర్ నాకు 1 year పుట్టింది. ఆ తర్వాత 7 years గ్యాప్ వచ్చింది. నాకు కామాజీలో దేవర హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ తర్వాత గ్యాప్ ఇస్తే రాలేదు మేడం. మళ్ళీ ఒక 2025 2 years తర్వాత వచ్చినాడు మేడం. 2025 మళ్ళీ కంప్లీట్ చేసినప్పుడు డాక్టర్ అవార్డు నేను 2 months నేను రానుకున్నా. నేను యాక్చువల్గా మేడం మళ్ళీ కంఫర్టబుల్ అయ్యింది. మేడం చాలా థ్యాంక్ యూ మేడం. నాకు స్టాఫ్ చాలా హెల్ప్ చేసి చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ ఇప్పుడు చాలా వెరీ క్యూట్ అది అసలు నాకు చాలా ఎందుకు నేను వచ్చాను. స్టోరీ యాక్చువల్ సంగీత ప్రవీణ్ వాళ్ళది, వాళ్ళ మాటలను విన్నాం. అందరికీ ముందుగా అంతర్జాతీయ అయితే యాక్చువల్గా ఐడియాస్కి చాలా చెప్పింది, భయపడ్డారు. కానీ మీరు ఒక్కసారి పిల్లలు ఉంటుంది, పిల్లలు లేని మీకే అర్థమవుతుంది. ఫస్ట్ కన్ఫర్మ్ అవుతుంది అలాగని సరే మేడం ఇష్టపడగానే ఒప్పుకున్నాను. ఫస్ట్ అయితే పిల్లలు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, పిల్లలు లేనప్పుడు ఒకలాగా చూస్తారనేది పిల్లలు తర్వాత నాకు అర్థమైంది. పిల్లలు లేని వాళ్ళది ఆ బాధ ఎంత ఉంటుందో పిల్లలు అన్న తర్వాత నాకు తెలిసింది. అంటే 9 years నేను అనుభవించిన బాధ నాకు ఇప్పుడు అర్థమవుతుందని అనిపించింది. థ్యాంక్ యూ మేడం, ఇంత సపోర్టింగ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. పిల్లల తర్వాత నాకు అన్నీ కలిసి వచ్చినాయి. వీళ్ళు పుట్టడానికి చెల్లెలి మ్యారేజ్ అప్పుడే మన అందరికీ మా ఫ్యామిలీకి బాగా కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ సంగీత ఫస్ట్ టెన్తోనే కన్సీవ్ అయింది. అండ్ సంగీత
సంగీత ఏంటంటే తను బయటకి ఎంత అందంగా ఉంటుంది, తన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. అండ్ ఐ వెరీ హ్యాపీ ఫర్ హర్. ఇద్దరు బాబులు ఇప్పుడు. అండ్ ఐ వెరీ హ్యాపీ ఈ మాటలో చెప్పినందుకు, మీకు అంతా మంచిగా జరుగుతుంది పిల్లలు పుట్టిన తర్వాత అని చెప్పి. ఉన్నాయి ఫొటోస్ ఏమన్నా పంపిణీ సరిపోయి కదా ఇంతో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం గారు మా జీవితంలో ఒక దేవతలా అనిపించలేము. మా ఇంటి దేవతగా మేము మనసులో వస్తుంటున్నాం. మేడం గారు ఇంతవరకు మా జీవితంలో బాధపడ్డాం. ఒకసారి కూడా చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ మేడం గారిని కలిసినాం. మేడం గారిని కలగానే మేడం గారు ధైర్యం కొట్టిండు. ఖచ్చితంగా మీకు అవుతారని చెప్పి మేము భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మేము హాస్పిటల్కి వచ్చినాం. చాలా ఓపికతో మేడం గారు మాకు ట్రీట్మెంట్ ఇస్తుంది. ఆ తర్వాత మా తండ్రి గారికి చాలా ఆనందం అనిపించింది. మేడం గారు ఇలాంటి డాక్టర్ అనేవారు దేవత అంటే కూడా మంచిగా ఉంటుంది. మేడం గారి సార్ కూడా సపోర్ట్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం గారు లావణ్య వాళ్ళు కూడా పాపం చాలా చాలా స్ట్రగుల్తో వచ్చారనమాట నా దగ్గరికి. అండ్ లక్కీగా కూడా సైకిల్లోనే మంచిగా పాజిటివ్ వచ్చింది. అండ్ ప్రెగ్నెన్సీ అన్న కాంప్లికేషన్ కొంచెం బ్లీడింగ్ అయింది ప్రెగ్నెన్సీలో. నేను జాగ్రత్తగా పాప కన్నా కూడా చాలా బాగా మనం చెప్పేవారు. వాళ్ళకు కూడా ఈ తరఫున ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాతో పాటు నా స్టాఫ్కి కూడా ఇంత రికగ్నిషన్ వస్తున్నందుకు ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ యాక్చువల్లీ. మాకు ఎంతో దూరం నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చేది డైలీ అంటే విజిట్కి వచ్చినప్పుడు. అండ్ మేము ఆదిలాబాద్ నుంచి చాలా దూరం నుంచి మా పాత హాస్పిటల్ పేషెంట్ యాక్చువల్లీ మానస. సో తొందరగా చూసి పంపించేసే వాళ్ళం మానసాన్ని యాక్చువల్లీ, ఎందుకంటే దూరం అయిపోవాలి అని చెప్పి. సో ప్రతి పేషెంట్ని కూడా ఎంతో పర్సనల్స్ కేర్తో చూస్తాం మేము. ఎవరైనా పిల్లలు ఉంటే ఏడుస్తారని పంపించేస్తాము, లేట్ అవుతుంది అంటే తొందరగా చూసి పంపించేస్తాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మానస వచ్చినప్పుడు ఎంత డిప్రెషన్లో ఎంత బాధలో వచ్చిందో నాకు మాత్రమే తెలుసు. అండ్ ఒకసారి ఫెయిల్ అయినప్పుడు చాలా 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 బాధపడింది యాక్చువల్లీ. బట్ ఏం కాదు, మానస అంత బాగానే ఉంది, ఇంకోసారి ట్రై చేయండి, ఇంకోసారి ట్రై చేయించాము. అండ్ చాలా హ్యాపీ పడి మానస. నీకు బాబు కూడా చాలా క్యూట్ అండ్ చాలా ముందుగా ఉంటాడు యాక్చువల్లీ. నాకు బాగా ఫోటోస్ కూడా పెడతా ఉంటాను మానస, అన్ని అప్డేట్స్ అనేది పెడతా ఉంటుంది ఫోన్లో. థ్యాంక్ యూ సో మచ్ మానస వచ్చినందుకు. ఎప్పుడు మా ఫోన్లో అన్ని ఒకేషన్స్కి నాకు విష్ చేస్తుంది. పేషెంట్స్ని పిలిచి వస్తున్నారు మేడం వాళ్ళు అని కూడా చెప్తారు నాకు డైలీ. వెరీ స్వీట్ సోల్ యాక్చువల్లీ. అంజు అంజు కన్నయ్య అంజు మీద ఆల్సో వెరీ డియర్ పేషెంట్స్. ఇద్దరు కూడా లెక్చరర్స్ కపుల్ అనమాట. వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత కొంచెం వేరే పేషెంట్స్ కూడా పంపించారు. ఒకసారి వాళ్ళ మాట్లాడుకుంటాం. ఏం అది వేరే వాళ్ళు మేడం నమస్తే.
శుభాకాంక్షలు. ఇలాగే ముఖ్యంగా మాట్లాడుకుంటారు. కాకపోతే మొట్టమొదటిసారి మెరుగు చెప్తున్న ప్రోగ్రాం ఉంది. మా జీవితంలో అసలు నా జీవితంలో నేను ఎవరికైనా అడుగుతున్నాను అంటే ఒకటి మా అమ్మకి నేను అందరం కుటుంబం కాదు. నేను ఏం చేస్తాను అందరం తల్లిదండ్రుల నుంచి వస్తాను కాబట్టి అనుకుంటున్నాను నేను చెప్తున్నాను నా ఫీలింగ్ మాత్రం. అయితే గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు దిగలే ఫోటో. నేను యాక్చువల్గా ఎవరు చెప్పారు నేను ఉపయోగం కాకుండా నాకు సంవత్సరాలు ఆరోగ్యంగా వెళ్ళాను. హైదరాబాద్ సికింద్రాబాద్లో దాంట్లో దగ్గర హాస్పిటల్లో ఎంజాయ్ చేసిన బట్ ఫెయిల్ అయిపోయాను. పాపరాజు కూడా ఈనాడు పేపర్ మా హైదరాబాద్కి వచ్చి పెద్ద ఈనాడు పేపర్లో నేను న్యాయం చేశాను. నేను అందరినీ సీనియర్ ఉండేవాడిని. అంటే ఏంటంటే కొత్త న్యూ చేసి చూడగానే ఈసారి ఎప్పుడైనా సరే ప్రయాణం హైదరాబాద్ గారు నిజాం దగ్గర పెట్టాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మేడం ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే సార్ జీవితంలో చాలా మంది ఫెసిలిటీస్ చూసిన కానీ మేడం ఫస్ట్ డాక్టర్ నా దృష్టి లేదు. మీరే కాదు మేడం మీద కన్యాసిటువంటి స్టాఫ్ కూడా అసలు ఎంత గొప్పవారంటే వాళ్ళందరికీ నిలబడలేకుంటుంది. యాక్చువల్లీ లేడీస్ కాబట్టి అమ్మాయి ఇక్కడ చెప్తుంటారు ఒక ఆయన అని ఇంకొక శంకరంగా ప్రారంభిస్తారు. దీన్ని కూడా వీళ్ళు పరిధిలో కూడా పంపిస్తారు. అందులో ప్రారంభిస్తున్నారు ఏ పేషెంట్ ముఖం చూడకుండా డైరెక్ట్ అంటే ఎప్పుడు ఇష్టం పని వాళ్ళు చేసుకుంటే ఎంత బాగుంటుంది మీ పుస్తకంలో అద్భుతం వాళ్ళని అసలు అది. కాబట్టి ఇక గొప్ప విషయం ఏంటంటే ఈ వ్యవహారం ఈ డైవర్స్ మేడం నిర్మాణాలు మా నాన్నకి ప్రతి సంవత్సరం సమ్మర్లో హైదరాబాద్ వస్తుండే. లాస్ట్ ఇయర్ సమ్మర్లో అసలు ప్రాబ్లమే రాలేదు ఎందుకంటే ప్రాబ్లంలో లేడు కాబట్టి. ఈజ్ వెరీ హ్యాపీ. కేవలం నేనే హ్యాపీ కాదు నా కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంది. 2 నిమిషం మాట్లాడదాం. అసలు ఆవిడ ఏమంటే మా ఇంటి దగ్గర స్వరం ఉంటుంది. ప్రతిసారి సైకిల్ చేయడానికి ప్రతిసారి మీ పిల్లలు కూడా చనిపోతూ ఉంటుంది. చనిపోవడం కాదు మీకు వజ్రాలంటే ఒకరోజు పిల్లలు ఇస్తున్న రోడ్డు వస్తుంది అని చెప్పేసి ప్రతిరోజు ఆపవాలని వెళ్ళాలి. అందరికీ మధ్యాహ్నం అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా కుటుంబానికి స్త్రీలకు ఒక పుణ్యని వరం. అలాంటి పుణ్యని వరాన్ని అందించిన అర్చన మేడం గారికి నా నమస్కృతంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా మేము పెళ్ళిన తర్వాత 14 సంవత్సరాలంటే రామాయణంలో ఇంత వనవాసం 14 సంవత్సరాలు అంటారు. అలాంటి వనవాసాన్ని నిర్వహించిన ఆ బాధ నేను నా హస్బెండ్తో గట్ట ఇంట్లో వాళ్ళతో ఎవరితోనే షేర్ చేసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే బాగా చెప్పుకుంటే దీన్ని అప్పటికే మర్చిపోతారు. కాబట్టి వాళ్ళకి చెప్పుకునే లాభం దేవుడే పడుతుంది. కానీ అర్థం కూడా వచ్చిన తర్వాత మేడం నాకు మేడం వాళ్ళు స్టాఫ్ నాకు మంచి భరోసా అయిపోయి నేను ఇక్కడికి వచ్చిందంటే వట్టి చేసి వెళ్ళడం ఆ మాట ముందుకు పనిచేసిన మేడంకి మరియు హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు చేసుకుంటూ నేను చూస్తున్నాను. అందరూ వాళ్ళు వెరీ టాలెంటెడ్. వాళ్ళు బాగుంటుంది. వాళ్ళ యాడ్ చూసారు. యాడ్ యాక్చువల్లీ అప్పుడు మీరు నాకేం చెప్పారంటే మీ సమస్యలకు సత్వర పరిష్కారం మా దగ్గర లభిస్తుంది అని మనం మెన్షన్ చేస్తాం అనమాట. సత్వర పరిష్కారం అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము మీ సమస్యలకి సొల్యూషన్ ఇస్తాము అని ఆ రోజు నాకు మెన్షన్ చేశారు. యాక్చువల్లీ అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇంకా యాడ్ కూడా ఇంకా డిఫరెంట్గా కూడా చదవకుండా అయితే అని చెప్పి అంటే మా అమ్మ ఇచ్చిన యాక్ట్ అవన్నీ యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అండి. చాలా అయిన తర్వాత వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ యాక్చువల్లీ వాళ్ళు చెప్పినట్టు. అండ్ వాళ్ళు ఎంత నమ్మకంతో ఉండేవాళ్ళు అంటే ఎవ్రీ విజిట్లో అలా ఇంత నమ్మకంతో ఉంటున్నారు. వీళ్ళని పాజిటివ్ ఇవ్వాలి అనేది ఒక ఛాలెంజ్గా ఉండేది అనమాట నాకు మీరు చూసినప్పుడల్లా. But they never complain. Very sweet couple actually. Very educated but
couple and very sweet couple. Thank you so much అండి నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు. I hope నేను నెరవేర్చాను. అండ్ మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వస్తా అంటున్నారు, ఖచ్చితంగా రండి. అర్చన ఇండియన్ హాస్పిటల్ పెట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది అన్ని చేస్తాయి. అండ్ పాప వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి చాలా అదృష్టం కలిసి వచ్చింది మేడం. నాకు నా ప్రమోషన్ వచ్చింది, మా హస్బెండ్ కూడా స్టేబిలైజ్ అయ్యారు అని బాగా చెప్తాను మేడం రాలే పాప గురించి. రాలే మాటల్లోనే వెళ్తాను అప్పుడు. హలో, గుడ్ ఈవినింగ్ రంగంలో. అండ్ ఫస్ట్ హ్యాపీ న్యూస్ టు ఆల్. యాక్చువల్లీ నా స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేను మేడం దగ్గరికి వెళ్ళాను 2021లో. ఇలాగే మెల్లగా చూస్తూ ఎక్కడ వెళ్దామా అని సడన్గా ఈవినింగ్ టైంలో ఒకసారి వెళ్దామా ఇదేదో కొత్తగా ఉంది చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 1 monthలోనే అది సక్సెస్ అయిపోయింది, యాక్చువల్గానే సక్సెస్ అయిపోయింది. దాని 9 months బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే బై మిస్టేక్ రానేమో నేను సడన్గా మధ్యలో నుండి వేరే హాస్పిటల్కి అంటే సర్జరీ కోసం వెళ్ళాల్సి వచ్చింది. వేరే మేడంకి కన్సల్ట్ అయ్యాను. సో అది ప్రాబ్లం ఏంటంటే తెలీదు. 9 monthsలో నాకు అన్నాడు అండి ఈరోజు కడుపులోనే చనిపోయింది. ఇంకా అది చెప్పలేనిది. దాని మీద నేను బయటకు రాలేకపోయాను మొత్తం. స్కూల్ తర్వాత మేడంకి ఫోన్ చేస్తుంది, ఏంటి మేడం నా లైఫ్ అయిపోయింది ఇంకేం లేదా అని చెప్పేసి చాలా బాధపడ్డాను. మేడం మిమ్మల్ని ఏం బాధపడదు, ఒక్కసారిగా నా దగ్గరికి మళ్ళీ వచ్చేసారు అని మళ్ళీ మేడంని కాల్ చేశారు. బట్ ఇంకొకటి ఏంటంటే నేను డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు 11 o'clock అనుకుంటాను. ఆ 11 o'clock మేడం తన డ్యూటీ చేసుకొని దగ్గరకు వచ్చి సర్జరీ అయినప్పుడు పలకరించాలంటాను. మళ్ళీ తర్వాత ఎక్కడైనా కాల్ చేస్తున్నా ఎట్లా ఉంది కాల్ ఎట్లా ఉంది అని చెప్పేసి తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే చిన్న చిన్న ట్రీట్మెంట్ తోటి మళ్ళీ చూపించడం జరిగింది. నిజం చెప్పాలంటే నాకు మేడం ఒక వేరొకటి సమానం. నా జీవితంలో ఏది మర్చిపోయినా కానీ మేడం మాత్రం మర్చిపోయాను. ఏమన్నా ఏ చిన్న విషయంలో సరే ఎవరికి ప్రెగ్నెంట్ చాలా ఉన్నాను. ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళి ఒకసారి మేడం కలవండి, ఒకసారి మేడం కలవండి, ఇది నా లాస్ అయినా సరే ఒకసారి కలవండి. అందుకని మా ఆడపక్ష వాళ్ళని కూడా నేను ఇక్కడికి మేడం దగ్గరికి పంపించడం జరిగింది. వాళ్ళ కూడా చాలా ఇయర్స్ అవుతుంది, పిల్లలు కాలేదు. ఒక్కసారి రండి, దాని చాలా హాస్పిటల్స్ పెట్టింది. ఒకసారి మీ హాస్పిటల్కి రండి, నిజం వాళ్ళు చూసుకోండి అది ఒకటి చేయండి. తర్వాత ఓకే ఇంకా పాప పుట్టింది, అది తర్వాత మేడం దగ్గర కలుసుకుంటాను. ఇప్పుడు తాడు తెలుసుకున్నాను. ఇప్పుడు అంటే ఏమైనా మళ్ళీ మేడం దగ్గర నేర్చుకుంటున్నాను. ఆ మేడం చదువుతాం మేడం. హ్యాపీ ఉమెన్స్ డే అండ్ స్టాఫ్ అందరూ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ముఖ్యంగా మేము ఫస్ట్ కొద్దిగా చేసిన తర్వాత చాలా బాధపడ్డాము. తర్వాత మేడం మాకు ఎట్లా అంటే రైతు భరోసా ఇట్లా మేడం భరోసా మాకు ఇచ్చారు కొంచెం. అలాగనే మాకు వెంటనే మహాలక్ష్మి పుట్టింది శుక్రవారం రోజు. తర్వాత మా పాప కడుపులో ఉండండి, మా భార్యకు జాబ్ వచ్చింది నర్సింగ్ ఆఫీసర్. తర్వాత తను పుట్టినాక నాకు కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్లో జాబ్ వచ్చింది. సో ఈమె మాకు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. మాకు మహాభారతంలో రామాయణంలో ఆ లక్ష్మణుడు మూర్చపోతే సంజీవని ఎట్లా తీసుకొస్తుందో అలాగే మాకు ఒక సంజీవని మా పాప. దానికి మా అందరికి కూడా మేడం మేము రుణపడి ఉంటాము. మాకు ఒక దేవతలాగా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం వాళ్ళ రిలేటివ్స్ అనమాట, శకుంతల మేడం వాళ్ళ రిలేటివ్స్. యోగిత వాళ్ళు హైదరాబాద్ నుంచి యాక్చువల్లీ వస్తారు. యోగిత ఇంత దగ్గర అంటే నేనేమో ఎక్స్ట్రా రిట్రైవ్ చేయాలి, ఫుల్ కాఫ్ వీళ్ళకి. ఆ చుట్టుపక్కల అంతా వెదర్స్ ఉంటాయన్నమాట. నీళ్ళు అనేది కరెక్ట్గా
తీయకపోతే ఎగ్స్ తక్కువ వస్తాయి. మీరు నాకు ఎక్కడ కూడా ప్రెగ్నెన్సీ ఇవ్వాలి అని చెప్పి చాలా కేర్ఫుల్గా చాలా మంచిగా తీసాం అనమాట. అండ్ బాగా గుడ్ యాక్చువల్లీ. ఇది కూడా ఇంకా ఎవ్రీ పేషెంట్ కేస్ యాక్చువల్, ఎందుకంటే వాళ్ళ జర్నీస్ అన్నీ ఏంటంటే వాళ్ళ వెరీ ఛాలెంజింగ్గా ఉంటాయి అన్నమాట. అండ్ యోగితాకి చాలా క్యూట్ బాయ్ అలా నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియోని. వెరీ హ్యాపీ ఫర్ యూ యోగిత. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ అంటేనే స్ట్రాంగ్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇక్కడ ఉన్న ఉమెన్ అందరూ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగెస్ట్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఎన్ని బాధలు అనేవి చూసారో నేను పర్సనల్గా ఫీల్ అయ్యి మరి చెప్పగలను. అండ్ మేడం గురించి చెప్పాలంటే మేడం అంటేనే డిసిప్లిన్, సిన్సియారిటీ, ప్యాషన్, కంపాషన్. అండ్ మన స్టాఫ్ చెప్పాలంటే మేడం కరెక్ట్గా అంతే. మేడంకి తెలుసా తెలియదు మనం ఎప్పుడు ఫోన్ చేసి ఇది వచ్చా అది వచ్చా ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుందా. ఎందుకంటే బేసికలీ నాకు అదర్ కాంప్లికేషన్స్ వల్ల కూడా ఏమన్నా మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా అనేసి వాళ్ళకి బాగా బ్రెయిన్ తిన్నాను. నాకు బాధ ఉంటుంది, వాళ్ళు మర్చిపోయారో నన్ను తీసుకున్నారో ఏంటో తెలియదు. కానీ అందరికీ థ్యాంక్ యూ ఉంటుంది మేడం కానీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి ఉమెన్, ఇంత స్ట్రాంగెస్ట్ ఉమెన్ అందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. చెప్పింది నిజంగా వెరీ ట్రూ యాక్చువల్లీ. ఇక్కడ ఉన్న ఉమెన్ అందరూ స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అనమాట. వీళ్ళు ఎమోషనల్లీ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు ఈరోజు ఇన్ఫర్టిలిటీ అనే ఒక వార్ని జయించి, ఒక బ్యాటిల్ని జయించి మీరు సక్సెస్ఫుల్గా ఒక విక్టరీని పొంది మీరు ఇక్కడికి ఉంటారని చెప్పండి ఒకసారి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై స్టాఫ్ ఆల్సో. మీరు అందరూ ప్రతిసారి నాతో పాటు నా స్టాఫ్ కూడా నాకు ఇంకా ప్రౌడ్గా ఉంది యాక్చువల్లీ. నేను ఎప్పుడు పాపం ఇంకా పనిచేయాలి బాగా, నన్ను ఎప్పుడు నేను క్లాసెస్ తీసుకుంటుంటాను వాళ్ళకి. ఐఎమ్ వెరీ హ్యాపీ put up actually shown their dedication and compassion. Actually, I'm very happy and proud of them. Thank you very much. ఒక టైం తర్వాత ఫెయిల్ అయింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ట్రాన్స్ఫర్లో కన్సీవ్డ్ విత్ ట్విన్స్ అన్నమాట. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. నేను చెప్పాను కదా, వెరీ ఎమోషనల్ స్టోరీ యాక్చువల్లీ. విజయ పాపం చాలా ఎమోషనల్గా చాలా ఎంత స్ట్రగుల్ ఉంటుంది. ఒక 3 monthsలో డిసైడ్ అవ్వాలి లైఫ్ మాది అంటే మొదటి కోసం మాట్లాడారు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నాకేంటంటే నా పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోయాను. లాస్ట్ ఏంటంటే మేడం దగ్గరికి వచ్చాము. కష్టంతో కూడా పోయింది. ఆ రోజు మీరు ఎంత చేస్తారో నాకే తెలియదు. సరే ఇంకా అర్థం అనుకోండి. లాస్ట్ ఎలాగో మా ఎంబ్రెస్ లేదు కదా అని చెప్పేసి సెకండ్ టైం ట్రై చేసాము. ట్రిపుల్స్ అయ్యారు. అయినా నేను నమ్మలేదు. స్కానింగ్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాము అనుకుంటున్నాం. స్కానింగ్లో అంతా ఓకే ఉంది, ట్రిపుల్స్ ఉన్నారు. మళ్ళీ ఏమైనా ఇంకా 5 months స్కాన్లో కలుసుకుందాం. 5 months స్కాన్ మాకు అంతా ఓకే ఉంది అన్నట్టు చాలా అభిప్రాయాలు. మాకు పిల్లలు ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇంటర్వ్యూషన్ అయింది అనమాట మా దగ్గర. ఇంటర్వ్యూషన్ అయినప్పుడు విజయాన్ని ఒక బేబీ, ఆ బేబీకి సంబంధించిన ఉమ్మని రిలీజ్ అయిపోయింది యాక్చువల్లీ కదా. అంటే చేశారు. తర్వాత పెయిన్ వచ్చింది. ఫీటర్ వచ్చినప్పుడు విపరీతంగా ఆ పెయిన్ వచ్చింది. అండ్ ఉమ్మని కూడా రిలీజ్ అయిపోయింది యాక్చువల్లీ. మేము చాలా వరి అయ్యాము. అంటే ఈ ప్రెగ్నెన్సీ అయినా విముక్తగా నిలవదా అని చెప్పు. కానీ చాలా
ప్రతిసారి అద్భుతాలని మన చేతిలో ఉండవు. భగవంతుడు అనేవాడు ఇక్కడ ఉంటాడు. యాక్చువల్లీ వెరీ ఇక్కడ మిరకల్ స్టోరీ అనమాట విజయాలు అయితే. యాక్చువల్లీ వెరీ హ్యాపీ పడతాను. ఆర్మీ క్రాస్ అయినప్పుడల్లా నాకు ఎప్పుడు ఐడియా చూసినప్పుడల్లా నేను గుర్తొస్తారు. యాక్చువల్లీ దానికి ఇంతకుముందు బయట అండి నా దగ్గర కూడా ఒకసారి ఫెయిల్ అయ్యి నా దగ్గర సెకండ్ టైం టోటల్ 4th సైకిల్ IVF ట్రాన్స్ఫర్లో కన్సీవ్ అయింది అనమాట. నేను 2024లో యాక్చువల్లీ మేము అప్పుడు చిన్న టూర్కి వెళ్ళినప్పుడు సుజాత బిడ్డకి బ్లీడింగ్ అయింది నా దగ్గర. ఆల్మోస్ట్ 4 months బేబీ బ్లీడ్ అయ్యి ప్లస్ ఉండే యాక్చువల్లీ క్వార్టర్ ప్రూఫ్స్ ఉంటే బ్లీడ్ అయ్యి ఒక బేబీ ఎక్స్పెల్ అయిపోయింది. ఒక బేబీ బయటకు వచ్చేసింది అనమాట. అసలు ఎంత మాయ అంటే అది భగవంతుడు మాయనే చెప్పాలి. యాక్చువల్లీ నేను అప్పుడు తిప్పేశ్వర్లో ఉన్నా. యాక్చువల్లీ తిప్పేశ్వర్లో ఉన్నప్పుడు సుజాతకి బ్లీడింగ్ తక్కువ అయితే నేను షిరిడి వస్తాను ఒప్పుకున్నాను. సుజాత అండ్ లావణ్య భూమి ఇద్దరు పేషెంట్స్ కోసం నేను షిరిడి వస్తాను బాబా దగ్గరికి, ఇద్దరు పేషెంట్స్కి మంచిగా అయ్యేటట్టు చూడవచ్చుకోవద్దు. యాక్చువల్లీ అది భగవంతుడు మాయం ఏమో. అసలు ఒకసారి యాప్ ఓపెన్ అయిందంటే అది క్లోజ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అంటే ఒకసారి గర్భసంచి ద్వారం అనేది ఓపెన్ అయిన తర్వాత అటువంటిది ఒక బేబీ బయటకు వచ్చిన తర్వాత దానంటే అది సీల్ అయ్యి మళ్ళీ మంచిగా వెళ్ళిపోయింది ప్రెగ్నెన్సీ. అది మాత్రం ఓన్లీ బాబా మహత్యమని చెప్పాలి. యాక్చువల్లీ నేను అదే పనిగా సుజాత అండ్ లావణ్యకి బ్లీడింగ్ తగ్గినాక 6th month ఎంటర్ అయ్యాక షిరిడి వెళ్ళి నేను దర్శనం చేసుకుని వచ్చాను. నేను ఎప్పుడు ఆల్వేస్ ఫీల్ దట్ పేషెంట్కి భగవంతుడి ప్రార్థనలు ప్రేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అండ్ ఐ ఫీల్ బాబాని కాపాడాలి బలం. ఏదో 16 సంవత్సరాల తర్వాత మాకు పిల్లలు అయింది. మేడం ఇది పెద్దమైంది. తర్వాత అందరికీ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మేడం గారికి స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. స్టాఫ్ వారు మేడం గారు బాగా మమ్మల్ని మంచిగా ఇట్లా చూసుకున్నారు. మాకు గ్యారంటీ లేకుంటే 16 సంవత్సరాలు అవుతుంది మాకు కార్యమో అని ఇట్లా నమ్మకం లేకుండే. మేడం నేనున్నా నమ్మనికి ఎందుకో నువ్వు బాధపడద్దు, నేను చేస్తా, నువ్వు ట్రై చెయ్యి, నువ్వు ముందడుగు అన్నది. కానీ నాకు నమ్మకం లేకుండే. 3వ నెలలో కూడా బాగా బ్లీడింగ్ అయింది. స్టాఫ్ వాళ్ళు మేడం వాళ్ళు మస్తు రిస్క్ తీసుకున్నారు. శ్రావ్య కూడా నైట్ అంతా తెలియదు సుజాత నువ్వు కాపాడుకో, ఏం కాదు, నాకు ఏమొద్దు, నాకు చచ్చిపోయి టూర్లు చేసి శ్రావ్య నేను బతుకను అన్నా. నువ్వు అట్లా అనుకో, నీ కాదు నేను మొక్కుతాడని శ్రావ్య కూడా అన్నది. మేడం అక్కడి నుంచి ఫోన్ చేసి సుజాత నేనున్నా నీకు నువ్వు బాధపడకు అని ఫోన్లో మేడం మాట్లాడినకి వెళ్ళి మళ్ళా అది మేడం గారు షిరిడి వెళ్ళి మొక్కి వచ్చిండు. సుజాత నువ్వు షిరిడి వెళ్ళాలా, నేను నీ బాబానే కాపాడిండు అని మేడం గారు చెప్పారు. థ్యాంక్స్ మేడం. చాలా థ్యాంక్ యూ సుజాత. నా స్టాఫ్ కూడా ఒకసారి ఎప్పుడన్నా నేను ఊళ్ళో లేనప్పుడు కూడా యాక్చువల్లీ దే టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ మై పేషెంట్స్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ నేను యాబ్సెన్స్ని వాళ్ళు పేషెంట్స్కి ఫీల్ అవ్వనివ్వరు. ఐ డోంట్ నో వేరే హాస్పిటల్స్లో నాకు తెలీదు, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వన్ సెంటర్. ఐ థింక్ ఆ వాల్యూస్ అనేవి మనం ఇన్కల్కేట్ చేయాలి స్టాఫ్లో. అప్పుడే వాళ్ళు దే రీచ్ టు దట్ లెవెల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ కదా. ఖచ్చితంగా వెరీ డీప్ అండ్ వెరీ ఎమోషనల్ స్టోరీ. ఎన్ని ఏళ్ళ తర్వాత ఎన్నో స్ట్రగుల్స్ పడుంటే వాళ్ళు ఒక బ్రేవ్ స్టెప్ తీసుకొని అండ్ ఆ రోజు కూడా
ద డే అయ్యాము రీడింగ్ అవుతుందని నాకు చాలా ఫోన్ చేసి చెప్పింది అనమాట. మేడం విపరీతమైన పెయిన్ వస్తుంది సుజాతకి, తట్టుకోలేకపోతుందంట. అంటే నేను అన్ని ట్రై చేసామన్నమాట. బట్ అంత లేదు ట్రై వల్ల సుజాతకి ఈరోజు హ్యాపీగా యాక్చువల్లీ గుర్తుపెట్టుకుంటాను. ఏంటంటే వెరీ చాలా డీటెయిల్డ్గా అన్ని చదివి అన్ని నన్ను క్వశ్చన్స్ అడిగేది అనమాట. అంటే ఇంతకుముందు కొంచెం ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు 5 years ఎక్స్పీరియన్స్తో అండ్ నా దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని అండ్ ఫస్ట్ సైకిల్లోనే కన్సీవ్ అయ్యాయి కదా, ఫస్ట్ సైకిల్లోనే కన్సీవ్ అయింది. ఒక 2 మాటలు మనతో మాట్లాడారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టు ఫాలో అవ్వడం మొదలు ఎక్కువ డైట్ ఫాలో మీరు చెప్పినట్టే ఫాలో అయ్యాము మేడం. ఎంత ఓపిక అంటే ఎన్ని డౌట్స్ అడిగినా కూడా అసలు విసుక్కోకుండా ఓపికగా ఎన్నిసార్లు అడిగినా చెప్తుంది. చాలా థ్యాంక్ యూ మేడం. ఆయన విసుక్కోకుండా మీరు మాత్రం విసుక్కోలేదు. నాకు కన్ఫ్యూజ్ అయ్యింది అంటే మీ వల్ల నాకు ఓపిక లేకుండే హైదరాబాద్ నుంచి ఎక్కువ వాళ్ళు బయట ఒక సైకిల్ ప్యూర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి యాక్చువల్లీ వచ్చానమాట. బట్ నేను ఒక ఛాలెంజ్ కింద తీసుకొని లేదు అయితే సౌండ్ బాగుంది, ఓ నెక్స్ట్ కన్సీవ్ అవ్వచ్చు అని తన ఓ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇవ్వగలిగాను. బట్ యూనో ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే కొద్దిగా టైం టేకింగ్ ఉంటాయి, టైం కన్జ్యూమింగ్ అండ్ కొద్దిగా ఒక్కోసారి మన ఎనర్జీ మన ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నీ పెట్టాల్సి వస్తుంది ట్రీట్మెంట్లో. బట్ at the end of it, at the end of the struggle, the beautiful baby can actually be very cute actually. I'm very happy for Mahadev. They my father also actually. Anna. సారితో వాళ్ళు మ్యారేజ్ అయ్యిందా 8 years మ్యారేజ్ తర్వాత కన్సీవ్ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళు చాలా మంది చూపించుకున్నారు అండ్ నేను టీసా ఎక్సీ చేశాను యాక్చువల్లీ సారితో వాళ్ళకి కదా, టీసా ఎక్సీ చేశాను అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మేడం గారి దర్శనం ఏంటంటే మా జన్మ పావనమైంది. ఎందు గురించి అని అంటే మేడం అంటేనే నాకు దేవత. నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదు, నాకు అమ్మ నాన్న ఇద్దరు కూడా లేరు. మా అమ్మ నాన్న లేని లోటు మా మేడం గారిలో నేను చూసుకుంటున్నాను. ఎందుకు రావాలంటే నాకు ఒక మార్గదర్శనం ఇచ్చారు మేడం గారు. నాకు నేను ఇక్కడ హాస్పిటల్ అంటేనే నాకు తెలియదు, కానీ హాస్పిటల్ గురించి పరిచయం చేసింది మా ఇంటి సాకలమ్మ. అంటే బట్టలుక్కే వాళ్ళు, మా ఇంటి బట్టలుక్కే వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళు చెప్పారు ఈ మేడం బాగుంటుంది, మేడం రిజల్ట్ ఉంటుంది, మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. మరి ఆ ఇంటి సాకలమ్మ ఒక ఆడపడుచుకు అయింది కాబట్టి వాళ్ళు నాకు చెప్పారు. చెప్పిన తర్వాత మేడం దగ్గర నేను వచ్చాను. హాస్పిటల్ అంటే డాక్టర్ అంటే నాకు భయము, కానీ మేడం దగ్గర వచ్చిన తర్వాత మేడం ఒకటే మాట్లాడినాను నేను, మేడం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు పిల్లలు కావాలి, పిల్లలు లేని లోటు 8 సంవత్సరాలు అనుభవించాను నేను. 2016లో నాకు పెళ్ళి అయింది, 2024లో నాకు పిల్లలు అయ్యారు. అప్పటి వరకు రామ వనవాసం చూశాను నేను. మరి అలాంటి వనవాసం చూసిన తర్వాత నాకు మేడం దగ్గర వచ్చి నేను ఒకటే మాట అన్నాను నేను కూడా, మేడం నాకు పిల్లలు కావాలి. ఎన్నోసార్లు కూర్చొని మేడం దగ్గర అత్యంత కూర్చొని ఏడ్చేవాడిని. సారిగా ఇద్దరు కూడా ఏడ్చేవాళ్ళం నేను. మరి ఎక్కడ చూసిన భయం అనిపిస్తుంది. మరి నాకు ఏదైనా టెస్ట్ తీసుకురా అంటే నాకు భయం అనిపిస్తుంది, టెస్ట్ సరిగ్గా రాకుంది. అయితే టీసెట్ టెస్ట్ ద్వారా నాకు పిల్లలు
అయ్యారు నాకు. మరి అన్ని విధాలు కూడా మరి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళా ఒకసారి ఏమైందంటే మేము పిలుచుకున్నామని పిలుచుకున్న నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా లేట్ అయింది. వెళ్ళడానికి కూడా బస్సు లేదు. అయితే మేడం మళ్ళీ ఫోన్ చేసింది, బస్సు లేదు మేడం, ఇక్కడ రండి మీరు అని చెప్పేసి మేము రూమ్లో ఉంచడం జరిగింది. మళ్ళీ రూమ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది మేడం గారు. అన్ని విధాలు మళ్ళీ డెలివరీ అయినప్పుడు కూడా కంటిన్యూగా హాస్పిటల్కి వచ్చి నేను పట్టుకునేవాడిని. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు మేడం గారు. మరి అన్ని విధాలుగా కూడా నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఎన్నో విధాలుగా నాకు అప్పుడప్పుడు డబ్బులు ఉండేవి కూడా కావు. అయితే కూడా ముందు మన పని కానీ మన పిల్లలు కానీ అయిన తర్వాత చూద్దాం 8 రోజులు 1 month అయిన తర్వాత డబ్బు చేసేవాళ్ళు. మరి థ్యాంక్ యూ ధన్యవాదాలు మేడం. కార్తీక్ సార్ గారు కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు. నాకు ఫీడ్బ్యాక్ చేసినప్పుడు కార్తీక్ సార్ నా దగ్గర ఉండే. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. పిల్లలైన తర్వాత మేడం గారి యొక్క ఆశీర్వాదంతో నాకు పిల్లలైన తర్వాత నేను కొత్త ఇల్లు కట్టుకుంటున్నాను. మరి దాని యొక్క ఇనాగ్రేషన్ కూడా కాలేదు. మరి మేడంకు ఆ యొక్క ఇంజనీరింగ్ ప్రోగ్రెషన్ నేను చూస్తాను. మేడం రావాలి ఖచ్చితంగా, సార్ కూడా రావాలి. ఆ రోజు నేను మళ్ళీ ఇన్వైట్ చేస్తాను వచ్చి. మళ్ళీ నా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక విషయం, మంచి విషయం జరిగింది ఏంటంటే మా అన్న కూతురికి MBBS ఫ్రీ సీట్ వచ్చింది. కరీంనగర్ ప్రతిమ కాలేజీలో చదువుతుంది పాప. మరి ఆ పాపకు మేడం గారి ఒక ఆశీర్వాదం ఉండాలి. థ్యాంక్ యూ మేడం. గజానన్ గారు చాలా హ్యాపీ. గజానన్ గారు మాకు ఎవరు సపోర్ట్ కూడా ఎక్కడ మేడం మేడం వెళ్ళండి. మీరు ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, చాలా ట్రీట్ చేస్తుంది, ఫ్రెండ్లీగా మాట్లాడతారు. కొంచెం ట్రీట్మెంట్లో భయపడడానికి ఇది ఆలోచించాలి. స్టాఫ్ అక్క ఇంటి వాడేస్తా రెస్టారెంట్లో ఎంతో ఓపిక చూసుకుంటారు. అలా మరి స్టాఫ్ అందరికీ టైమింగ్ చేస్తారు. నమస్కారం. ఇంకా అక్కడ మా స్టాఫ్కి మా మ్యారేజ్ అయ్యి 5 years బ్యాక్ అయింది. ఎక్కడికి వచ్చినా ఎక్కడ చేసినా కానీ సక్సెస్ కాలేదు. ఇక్కడికి వచ్చినాక కొన్ని మంత్స్ సక్సెస్ అయింది. బాబు మేడం పాలసీ వచ్చి అసలు నమ్మలేకపోయింది. యాక్చువల్లీ నాకు ఇంకా ఆ రోజు గుర్తు. చాలా ఏళ్ళ తర్వాత 15 years అవుతున్న శోభన మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 15-16 years. శోభన వాళ్ళ రిలేటివ్ కూడా మా దగ్గరే కన్సీవ్ అయ్యి ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే టైం కన్సీవ్ అయ్యి ఒకే టైం డెలివరీ అయ్యారు. ఫ్రెండ్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. చాలా హ్యాపీ. నేను 3 years హైదరాబాద్ లాస్ట్ ఫైనల్ అంటే మా తెలిసిన వాళ్ళు చెప్పారు మేడం చాలా బాగుంటుంది శాతం మెమరీ. ఫైనల్ మేడం వినాయకుల ద్వారా మేడం ద్వారా కన్ఫర్మ్ అయింది. 15 yearsకి చాలా హ్యాపీ.
ఫస్ట్ సెకండ్ కన్ఫర్మ్ అయింది. చాలా థ్యాంక్స్ మేడంకి, స్టాఫ్కి, అందరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు మా చిన్న ఫ్యామిలీ అయిపోయింది. ఇద్దరిని వచ్చేవాళ్ళము, ఇప్పుడు మాతో ఇద్దరు. చాలా థ్యాంక్స్ సో మచ్ మేడం. జ్ఞానాన్ని ఇవ్వాలని మరి కోరుకుంటున్నాను. హార్మోన్ పేషెంట్స్ అందరూ కూడా వెరీ డియర్ టు మీ, ఎందుకంటే మాది హార్మోనే కాబట్టి. అండ్ శోభన వచ్చినప్పుడు చాలా డౌట్స్తో వచ్చింది, నాకు బాగా గుర్తు. అన్ని డౌట్స్ అడిగేది, మేడం నాకు అవుతారు అంటారా నిజంగా, నాకు ఇది ప్రాబ్లం ఉందా, గర్భసంచి బాగుందా అని చాలా డౌట్స్ ఉండేవి. అన్ని చాలా పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఏం కాదు, నమ్మకం ఉంచు, ట్రస్ట్ ఉంచు, ప్రాసెస్లో ఖచ్చితంగా అవుతారు అని చెప్పాను. శోభన ఎక్కువ ఆలోచించరు, నమ్మకంతో ఉంటూ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పాను. అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే కన్సీవ్ అండి శోభనకి, ట్విన్స్. అండ్ ప్రెగ్నెన్సీ కూడా ఏజ్ కొంచెం 33 years ఉంటుంది, బట్ ఈవెన్లో మంచిగా ఏం కాంప్లికేషన్స్ లేకపోతే వెళ్ళిపోయింది ప్రెగ్నెన్సీ. సో హ్యాపీ ఫర్ యూ. లక్ష్మీ హనుమంతు వాళ్ళు కూడా వెరీ స్పెషల్ స్టోరీ. వాళ్ళు హనుమంతి గారు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళనే కాదు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరితో ఫైట్ చేసి వచ్చారు యాక్చువల్లీ. అండ్ ఎప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండే పాపం వాళ్ళకి, ఎప్పుడు ఇద్దరే వచ్చేవాళ్ళు. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చి మానేశారు. దాని తర్వాత మేము కాల్ చేసాం, సౌజన్య కాల్ చేస్తే వచ్చారనమాట. మళ్ళీ రండి ఒకసారి, మళ్ళీ వచ్చి కలవండి, మీకు కావాలంటే అమౌంట్ తగ్గిస్తాము, ఒకసారి వచ్చి మేడం మీరు కలవండి అంటే వచ్చారనమాట. సో ఆ హనుమంతి గారి మాటల్లో ఒకసారి వింటాం. హైదరాబాద్, నిజామాబాద్, గోదావరి, నాందేడ్, మహారాష్ట్ర మొత్తం ఢిల్లీ కూడా పోయినా నేను. ఇక్కడ కూడా కావాలి అన్నారు. లాస్ట్ టైం ఇక్కడ మాంసం తీసుకున్నా నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏదైతే చేసిన ఊళ్ళో వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని కేర్ చేయరు అంటే వాళ్ళని చూస్తే నాకు అనిపించింది. ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు వీళ్ళతో. పిల్లలు పుట్టారు లేదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేది అనమాట వీళ్ళతో. యాక్చువల్లీ మీరు ఎప్పుడు చూడలేదు, మీరు ఎవరు అంటే మేము వాళ్ళకి ఇది అవుతాము అదవుతాము మేము అట్లా చెప్పేవాళ్ళు అనమాట. బట్ మొత్తం ప్రెగ్నెన్సీ జర్నీ ఈవెన్ డెలివరీ వాళ్ళిద్దరే వచ్చేవాళ్ళు యాక్చువల్లీ. సో ఇన్ఫర్టిలిటీ, సంతానం అనేది ఎంత పెద్ద టబును మన సొసైటీలో చూడండి ఒకసారి. అండ్ నేను వెరీ హ్యాపీ. రీసెంట్గానే లక్ష్మి పెళ్ళిందండి. చాలా రోజుల తర్వాత చాలా అంటే నిజామాబాద్లో కాకుండా దాదాపు ఎన్ని ఇక్కడ మన జిల్లాలో విన్యాసంలో అన్యాసం మొత్తం చూసే చేస్తాం. ఒక ముందు దాదాపు చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి, కానీ ఎక్కడ నేను మొక్కని పడలేదు, మొక్కని దేవుడు లేదు. ఇక్కడ నిజామాబాద్ కూడా గత 3 హాస్పిటల్ తిరిగినా కూడా నాకు కంటి బాగాలేదు. మేడం దగ్గరికి ఇక్కడ నాకు తెలిసిన ఒక అబ్బాయి భార్య వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కమ్ముడు లెక్క తినాక అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం కూడా సాగర కానీ చామంతి కానీ మేము సౌజన్య కానీ మేడంతో పాటు స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు. ఎంత అంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసి మంచిగా మాట్లాడి రిప్లై చాలా మంది రిప్లై ఇచ్చేవాళ్ళు. ఈ వచ్చి స్టాఫ్ ఎక్కడ చూడలేము అలా. ఇంకా త్వరలో మొత్తం హాస్పిటల్ అన్న మెడికల్ అన్న అయ్యారు కూడా. మళ్ళీ ఒకవేళ నేను ఎట్లా అంటే ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్దాము ఇక అలా పోతే ఎట్లా అంటే ఎంతమంది పిల్లలు ఇంకా అదే బాధ, చాలా బాధపడి రాలే కూడా ఫంక్షన్లో కష్టది కాదు. చాలా రోజులు గంటల నుంచి నీడపోతే అట్లా బాధపడకుండా వేరే మొత్తం చెప్తే ఆమె స్టాఫ్ ఏమన్నా, ఆమె నర్సింగ్ చేయండి, నర్సింగ్ చేస్తుంది. మీరే హాస్పిటల్ చేస్తారు, మీకేం పిల్లలు లేరా, మా మేనమామ కానీ ఎంతమంది మా పిల్లలు చేసుకుంటే మీకు పిల్లలు తొందరగా ఉండేవాళ్ళు కదా, మా పిల్లలు ఇప్పుడు ఎంత తొందరగా అయిపోయారు అని వాళ్ళు అయినా మేము పట్టించుకోకుండా
లాస్ట్ మేడం దగ్గర కాకుంటే ఒకవేళ మేడం దగ్గర సక్సెస్ కాకుంటే ఒకటే మనం అనుకున్నాం మొత్తం అమ్మేసి ప్రపంచాన్ని తిరిగేసి వద్దామని మేడం గారు కూడా అదే మాట చెప్పిన లాస్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కన్సీవ్ అయినాక ఫస్ట్ టైం పోయినాడు, సెకండ్ టైం కన్సీవ్ అయింది. అయిన తర్వాత మళ్ళీ 7 months బేబీకి ఇంకో కొంచెం డ్యామేజ్, అదొక సవాల్. మళ్ళీ హార్ట్ వచ్చింది. హార్ట్ తర్వాత మనం కంటే మీరు అక్కడ రిఫర్ చేసి అక్కడ మళ్ళీ 2 బేబీస్ వస్తారని మదర్ పడతారు. మేడం నైట్ 12:30కి వచ్చి ఆపరేషన్ థియేటర్ లోపలికి వచ్చి సార్ స్కాన్ చేసిన నైట్ స్కాన్ చేస్తే సార్ కూడా ఇమ్మీడియట్ వేసుకోవాలి. సార్ కూడా వస్తా అంటే సార్ మీద వేరే చేసి సార్ వస్తే మేడం వచ్చి నైట్ 12:30 నుంచి 1:30 వరకు డెలివరీ అయిన దాకా ఉంది. మరి వెళ్ళింది మేడం. చాలా కృతజ్ఞత మేడం. మీకు మేము ఎప్పటి మేడం వచ్చిన ఇంట్లో ఇంకా రిలేషన్ 3 పార్టీలు 24 మరి మేడం వచ్చిన మేడం కోసం సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు గారు. మీనాకి ప్రెగ్నెన్సీలో డెలివరీ టైంలో హార్ట్ అటాక్ వచ్చింది యాక్చువల్లీ పాప. సో నిజామాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఏ హాస్పిటల్ అయినా రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇప్పుడు. సో ఆ రిస్క్ ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రాసెస్లో వాళ్ళు చాలా భయపడ్డారు అనమాట. వెళ్ళి ఏం కాదు, ముందుకు వెళ్దాము, ముందు డెలివరీ చేద్దాం, తర్వాత మదర్ని గురించి చూద్దామని చెప్పి చాలా కేర్ఫుల్గా డెలివరీ చేస్తాము. ప్రెగ్నెన్సీ అనేది ఒక పునర్జన్మ అంటే మీనా ఒక ఎగ్జాంపుల్ అనమాట. దానికి అందరూ క్లాస్. మీనా ఇస్ రియల్లీ గ్రేట్ బ్యారియర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒక చిన్న గ్రూప్ ఫోటో కోసం రండి. యాక్చువల్లీ మీ ఒక ఫోటో మేము ఉంచుకోవాలి అందరూ అనుకున్నాం, కానీ చాలా మంది వెళ్ళిపోయి అట్లీస్ట్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ ఫోటో దిగుతాం రండి. తర్వాత నేను వేరే కపుల్స్ని చూస్తాను. రండి దిగుతారా. ఈరోజు ఇంతమంది మాతృమూర్తులు ఇక్కడికి రావడానికి గల కారణం ఈ మేడం గారు. మీరు ఇచ్చిన సేవ మరియు మీరు ఇచ్చిన మర్యాదలని ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఎందరో కష్టాల నుంచి వచ్చారు. బాధలు అనేక బాధలు ఈ మాతృమూర్తులు అనేది ఎంతో గొప్పదనం. అటువంటి మాతృమూర్తులు వీరందరికీ దయచేసినందుకు దేవుడు వాటి మూలంలో ఆయుర్వేదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు 15 సంవత్సరాలు అనేక హాస్పిటల్ తిరిగినప్పటికీ దేవుడు చివరిగా మేము మేడం దగ్గరికి రావడం జరిగింది. మొదటి దాంట్లోనే కన్సలైంది. కాబట్టి దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరియు మేడంకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత నుంచి అవకాశాన్ని ఇంతమంది మాతృమూర్తులు ఒక దగ్గర జమ చేసి ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే అందరికీ కాదు, సాధ్యం కాదు. ఎందుకంటే ఏదో కమర్షియల్ వేయలేదు, అందరూ డబ్బు కోసం పనిచేసే వేయలేదు. కాబట్టి ఈరోజు ఎంతమంది మాతృమూర్తులకు దేవుడు మిరకల్ యాక్చువల్లీ దివ్య వాళ్ళది సింగిల్ ఎంట్రీ వచ్చిందని ఒక జాగ్రత్తగా ఎండోమెట్రియం చూసి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ హోల్డింగ్ ఈ మిరకల్ బేబీ. దివ్య 2 మాటలు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా హోప్స్, ఎంత హోప్ ఉంచుకుని వచ్చినా కూడా ఏవో డౌట్ అది సమ్మర్ అని చెప్పేసి మేడం చాలా డిలే చేశారు. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. అయినా కూడా ఎక్కడ హోప్ ఒప్పుకోకుండా మేడం ట్రస్ట్ ఇంకా అంతే అనేది అనేసుకొని ఓకే చేశాము. ఇంటర్వ్యూ వల్ల ట్రాన్స్ఫర్ చేశారు. నవంబర్ మేబీ 11 months బాబు. మా బాబు పేరు అర్జున్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. దివ్య 2 ఫోటో మంచిగా అండ్ ఇప్పుడు హెల్దీ బేబీ. మ్యారేజ్
ఇయర్స్ 9 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. దాని పాప తర్వాత మా సంస్థ రిలేషన్ ఇక్కడ అక్కడ తిరిగినప్పుడు కాలేజ్ హాస్పిటల్ ఇక్కడ వెళ్ళాలని చెప్పేసి వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత థ్యాంక్ యూ. పదకొండు సంవత్సరాలు అవుతుంది. అయితే నేను ఎక్కడ ప్రతి ఒక కాంపరేట్ కానీ హైదరాబాద్లో కానీ చూపించినా కూడా ఎక్కడ కూడా మాకు సక్సెస్ కాలేదు. మేడం గురించి తెలియగానే మేము డైరెక్ట్ వచ్చి మేడం కలిసినప్పుడు మాకు అప్పటి నుంచి మేడం ఒక 1 month or 2 monthsలోనే మాకు కలిసిపోయింది. అప్పుడు మాకైతే దేవతలకే తెలిసింది. మాకు రోజు డిప్రెషన్ పోయాము. మా మేడం అయితే డిప్రెషన్ అని ఉంది కదా. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ సమయంలో మేము ఉన్నాము. ఎందుకు మేము వయసు కూడా అంటారని లేదు, మీకు ఖచ్చితంగా కలిసి బదులు అంటే నేను తీసుకుంటాను అని చాలా హ్యాపీ అనిపిస్తున్నప్పుడు. అంటే డిప్రెషన్లోనే ఉండే అప్పటి నుంచి మేడం ఏదైతే స్టాఫ్ కూడా డిస్టర్బ్స్ ఉన్నారు చూడండి. నేనైతే బాగా విసిగించారు కానీ డౌట్స్ అడిగి చాలా అంటే చాలా బాగా చాలా ఓపిక అంటే చాలా ఓపికతో ఉన్నారు. మేడం కూడా చాలా ఓపికతో ఏది డౌట్స్ అడిగినా కూడా క్లారిఫై చేశారు. ఇంకోటి సార్ ఉన్నారు, అదే సార్ కానీ ఇంకో స్టాఫ్ ఉన్నారు. నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఒక్క బేబీని ఇవ్వండి మేడం నాకు చాలు నా లైఫ్లో అని పాప చాలా చాలా దీనంగా అడిగాడు పాప. ఒక 2 నిమిషాలు. వాళ్ళకి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నాకు మ్యారేజ్ 13 years అవుతుంది. చాలా అంటే చాలా హాస్పిటల్ తిరిగినా, చాలా గురి తిరిగినాను. ఎక్కడ తిరిగినా మంచి అనిపించలేదు. మళ్ళీ ఎక్కువ నేను ఒకరిలో వచ్చారు హాస్పిటల్ తిరిగినాను. మా ఆయన గురించి నేను తెలియదు. వస్తున్నానంటే ఒంటరి తిరిగినారు. చాలా చాలా కష్టపడుతుంది. వాళ్ళకు ఫస్ట్ కానీ మేడం మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా మంచిగా ఫీడ్ చేస్తుంది. స్టాఫ్ కూడా చాలా మంచిగా ఫీడ్ చేస్తారు. నాకన్నా చాలా సపోర్ట్ చేసిండు. చాలా మంచి కొడుకు పుట్టి చాలా సంతోషం. అమ్మ పోనంటే అమ్మనే పోమంది. యాక్చువల్లీ అసలు నెక్స్ట్ ఎస్ఎస్ బాలాజీలో డెలివరీ అయింది. అక్కడ వాళ్ళు కూడా చెప్పారు మీ మంజుల పేషెంట్ వస్తుంది అని కాల్ చేసేవాళ్ళు అనమాట. నాకు మంజుల నాకు పాప పుట్టే పుట్టాలి మేడం మీ పేరే పెట్టుకుంటా అన్నా. మరి మేడం అంటే మాకు చాలా గౌరవం. మంచిగా చూసింది పాపం. సార్కి కూడా మంచి చూసింది. నాకు కూడా సార్కి కూడా థ్యాంక్ యూ. అమ్మవారికి ఎంత దర్శనం తీసుకుంటే ఎవరైనా మాకు ఇస్తారో లేదో తర్వాత మేడం మాకు ఆట చేసింది. సరే భయపడదు, నీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నేను చాలా వరకు తిరిగిన, ఎక్కడెక్కడో తిరిగిన, 10 సంవత్సరాలు తిరిగిన. 10 సంవత్సరాలు తిరిగి ఎందుకంటే నేను చిన్న కుటుంబం మాది, వ్యవసాయం చేయగలుగుతాను. కాకపోతే నేను తిరగలేకపోతున్నా. ఒకటే ఫ్యామిలీకి నేను ఒప్పుకోండి. అయితే ఆ మేడం ఒకటి ఎంతైనా 10 పైసలు పెట్టగలుగుతాను. అయితే నువ్వు భయపడదు అన్నట్టుగా ఏ రోజు వచ్చినా నేను ఎప్పుడైనా డౌట్ అడిగినా నాకు మంచి సౌకర్యంతో మంచి డౌట్లు అడిగినా నేను, కాకపోతే నాకు మంచి సమాధానం ఇచ్చేసి మంచిగా నాకు దేవుడు తర్వాత ఇది చేస్తున్నారని మేడం మాకు ప్రత్యేకంగా చేసి నాకు చేసిన పుణ్యంగా నాకు బాబు పుట్టింది. చాలా సంతోషం.
నేను అందరికీ స్టాఫ్ కూడా మంచిగా అడిగిన నాకు తెలిసి చాలా ఇది చేసి నేను మంచిగా వాళ్ళు కూడా సమాధానం ఇచ్చి నాకు చెప్పారు. సార్కి మాత్రం మా మేడం మాత్రం అసలు మంచిది రాగానే, ఎందుకంటే నాకు చాలా భయం అవుతుందని సార్ మాత్రం చాలా మంచి చూస్తాను. ఎందుకంటే ఒకటి దాని మూలంగా సార్ అయితే అందరికీ ఒక 5 నిమిషాలు చూస్తే 20 నిమిషాలు చూసేవాడు మా మేడం. 20 నిమిషాలు నువ్వు భయపడకు అన్నట్టుగా చాలా ధైర్యం ఇచ్చింది సార్. ధన్యవాదాలు. ట్యూబ్స్ బ్లాక్ ఉందో ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు వచ్చిందనమాట యాక్చువల్లీ. దాని తర్వాత నేను చూసి తనకి ట్రీట్మెంట్ చేసి ఫస్ట్ టైం నేను ట్రాన్స్ఫర్ ముందు దేవుడికి ఒకేదాన్ని అమౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రం స్మూత్గా అవ్వాలి అని చెప్పి సునీతాడు. అలాంటి 2 ట్రాన్స్ఫర్ రిసెప్షన్ చేశాను, దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకొక 2 మాటలు యాక్చువల్గా మేడం చెప్పాలంటే చాలా చాలా అంటే చాలా బాధపడ్డాం. చాలా అంటే చాలా తిరిగాం, చాలా ప్లేసెస్లో తిరిగాం. యాక్చువల్లీ మేడం తెలియదు, నేను బయట వేరే హాస్పిటల్ చూపిస్తున్నాను. మా ఫ్రెండ్ సజెషన్ చేసింది. కూడా ఇక్కడ మేడం దగ్గర నార్మల్గా అయింది, మేడం దగ్గరకు వచ్చింది. ఈ మేడం దగ్గరికి వచ్చాం, అలా వచ్చాయి మేడం. కానీ చాలా సపోర్ట్గా ఫ్రెండ్గా మేడం బాగానే చాలా హ్యాపీ అనిపించింది. మేడం కూడా మాతో అలాగే ఉన్నారు. ఎప్పుడు కూడా నేను డాక్టర్ దగ్గరికి వస్తున్న ఫీలింగ్ లేదు అసలు మాకు. అలా ఏదైనా సరే మీరు భయపడకుండా నువ్వు సునీత స్ట్రాంగ్గా ఉండు అని చెప్తానే ఉండేవారు మేడం. ఎప్పుడు కూడా ఒక ధైర్యంతో కావాలి అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వల్ల నాకు ఈ పాప వచ్చింది. నాకు 17 years కన్ఫర్మ్ అయింది, 14 years కన్ఫర్మ్ అయింది దగ్గర. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక చిన్న పోయం, చిన్న కవిత రాసి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అతను ఎప్పుడు మర్చిపోరు యాక్చువల్లీ. అది ఎప్పుడు నా మైండ్లో ఉంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సునీత. యువర్ లైక్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. చాలా సంతోషంగా ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై స్టాఫ్. మీరు ఇంత బాగా పనిచేస్తారని నాకు కూడా ఈరోజు తెలిసింది యాక్చువల్లీ. రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద స్టాఫ్. రెండు కూడా స్టాఫ్ అందరు